బ్రేకప్ అయ్యింది, లీవ్ కావాలి సార్. ఒక ఎంప్లాయ్ అట, సార్ నాకు బ్రేకప్ అయ్యింది. బ్రేకప్ అంటే మీ అందరికి ఎరక కదా, లవ్లో బ్రేకప్ అంటారు దాన్ని. అంటే ప్రేయసి హ్యాండ్ ఇచ్చింది సార్, డైరెక్ట్గా ఓపెన్గా ప్రేయసి హ్యాండ్ ఇచ్చింది, నా లవర్ నాకు హ్యాండ్ ఇచ్చింది, అందుకే నాకు లీవ్ కావాలి సార్ అని అడుగుతా ఉన్నాడు. ఇగో అది కూడా ఎంత ఓపెన్గా అడిగిందంటే, అంటే దీనివల్ల అంటే ఇలా ఎంత ఓపెన్గా ఉన్నది అనేది ఒకసారి చూడరు. ఇక ఉద్యోగి హానెస్ట్ లీవ్ అప్లికేషన్కు సీఈఓ ఫిదా. ఆ సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆ కంపెనీ సీఈఓ ఫిదా అయిపోయిందట. అట్లాంటి లీవ్ లెటర్ అది, అట్లా లీవ్ అడిగినట. అగో చూడరు. నేను ఈ వార్త చెప్పగానే ఇక తగ్గిపోతారు. ఇక వాళ్ళకి అన్ని ఆ వార్తలే కావాలి మనోళ్ళకి అని కొంతమంది అంటూ ఉంటారు. ఇగో ఉద్యోగి హానెస్ట్ లీవ్ అప్లికేషన్కు సీఈఓ ఫిదా. సోషల్ మీడియాలో షేర్ చేసిన బాస్ ఇంతకీ సెలవు ఇచ్చారా అంటూ నెటిజన్ల ప్రశ్నలు. ఇగో ఆయన లెటర్ ఎట్లా అడిగింది తెలుసా? ఈ లెటర్ చూడరు. ఇగో లీవ్ అప్లికేషన్ ఫ్రమ్ 28 సెప్టెంబర్ టు 8 నవంబర్ అని పెట్టిండు. ఆయనకి రీజన్ ఏమడిగింది తెలుసా? ఏదైనా ఒక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు అనారోగ్యం, ఇంట్లో పనులు, పెళ్లి, వెకేషన్ కోసం సెలవులు పెడుతుంటారు. కానీ నాట్ డేటింగ్ అనే ఓ సంస్థ ఉద్యోగి మాత్రం తనకు రీసెంట్గానే బ్రేకప్ అయింది అని ఆ బాధను తట్టుకోలేకపోతున్నారని కోలుకునేందుకు కొద్ది రోజులు సెలవు కావాలంటూ సీఈఓకు లీవ్ అప్లికేషన్ పంపాడు. అది చూసిన సీఈఓ జస్వీర్ సింగ్ నిజాయితీ గల లీవ్ అప్లికేషన్ అంటూ లీవ్ రిక్వెస్ట్ మెయిల్ నెటిజన్లతో పంచుకున్నారు. అందులో తనకు బ్రేకప్ అయిందని, వర్క్పై శ్రద్ధ పెట్టలేకపోతున్నానని ఉద్యోగి తెలిపాడు. కోలుకునేందుకు కొంత సమయం పడుతుందని ఆయన ఓపెన్గా ఆయన బాధను చెప్పుకొని, నిజంగా అంటే జనరల్గా అబద్ధాలు ఆడతారు అనేది ఉంటుంది కదా, కొంత సమయం పడుతుందని, ఇగో కొద్ది రోజులు జాబ్ నుంచి బ్రేక్ కావాలని లీవ్ మంజూరు చేయాలని రిక్వెస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన సీఈఓ తన ప్రొఫెషనల్ లైఫ్లో తాను చూసిన నిజాయితీ గల లీవ్ అప్లికేషన్ అని పేర్కొన్నారు. అంటే ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీగా అడిగిండు, వేరేటోళ్ళ లెక్క అబద్ధం ఆడలేదు. వేరే ఏమన్నా అడగొచ్చు, ఆరోగ్యం బాగాలేదు, లేకపోతే ఇంటికి పోవాలి, లేకపోతే అమ్మ నాయనకు బాగలేదు, మా తాత చచ్చిపోయిండు, మా ముసలిదానికి బాగలేదు అని ఇట్లా రకరకాలు పెడుతుంటారు కదా. సచ్చిన తాతల్ని మళ్ళీ చంపుతారు. మీకు ఎరకనా? అంటే నేను కూడా 1-2 కంపెనీలో పనిచేసిన, నేను కూడా 1-2 సరే కార్పొరేట్ కంపెనీలు అవి. ఆ కంపెనీలల్లో ఎక్కువ లీవ్స్, ఎక్కువ మెయిల్స్ వచ్చేది దేని మీద తెలుసా? సార్ మా గ్రాండ్ ఫాదర్ ఎక్స్పైర్ అయింది సార్, లేదా మా గ్రాండ్ మదర్ ఎక్స్పైర్ అయింది సార్. ఒక్కసారి కాదు, ఈ సినిమాల్లో కూడా చాలాసార్లు జోకులు కూడా వచ్చినాయి. చచ్చిపోయినటువంటి తాతలను మళ్ళీ 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 కంపెనీకి ఒకసారి చంపుతారు. ఒక్కసారి కాదు, కంపెనీలో మారినప్పుడల్లా, మేనేజర్లు మారినప్పుడల్లా కొత్తగా అది పెట్టవచ్చు, పర్వాలేదు. మళ్ళీ ఏ తాత చచ్చిపోయినరా అని అడగడానికి ఒకవేళ రిక్వెస్ట్గా అంటే మళ్ళీ రిటర్న్గా కనుక ఏదైనా వస్తే, ఎంతోమంది తాతలు, ఫస్ట్ తాత అమ్మ సైడ్ తాత చచ్చిపోతాడు, తర్వాత నాయన సైడ్ తాత చచ్చిపోతాడు, 2 అయిపోతాయి. అంటే చూడురు, ఇంకా ఇటు ఈ తాత అంటాడు, తర్వాత ఆ తాత అంటారు. మొన్ననే కదా ఆ తాత చచ్చిపోయింటారు, లేలే ఈసారి ఈ తాత చచ్చిపోయింటారు. అరే ఇద్దరు కాకపోతే ఇంకే తాతరా అంటే చిన్న తాత సార్, ఇంకోర్రా అంటే మా పెద్ద తాత సార్, ఇవన్నీ పోతే మా భార్యల తాత సార్ అని చెప్పి చివరికి ఎక్కడికి వెళ్ళి తాతలను మాత్రం చంపుతారు ఉద్యోగస్తులు లీవ్ల కోసానికి. ఎక్కువ మంది తాతలే చచ్చిపోతారు, తాతలు అమ్మలు చచ్చిపోతారు. అయితే ఇక్కడ ఈయన కూడా తాత చచ్చిపోయిందో అమ్మ చచ్చిపోయిందో అని చెప్పి లీవ్ అడగచ్చు. కాకపోతే ఏమైంది, ఇక్కడ ఆయన ఉన్నది ఉన్నట్టుగా దీనిపై స్పందించిన సీఈఓ తన ప్రొఫెషనల్ లైఫ్లో తాను చూసింది నిజాయితీ అని చెప్పిండు, ఏం దాచుకోకూడదని. అయితే జెన్జెడ్ తమ మనసులో ఏమీ దాచుకోడని, ఈ జనరేషన్ ఉద్యోగులు తమ మానసిక సమస్యలు, భావోద్వేగాలను ఓపెన్గా చెప్పుకొస్తున్నారని రాసుకొచ్చారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఇక ఉన్నది ఉన్నట్టుగా ఏదైనా ఉంటే ఓపెన్గా, ఇంకా లోపటోటి బయటోటి ఆడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో చాలా మట్టుకు మారిపోయింది తెలుసా. నేను చాలా కేసెస్ కూడా వింటా ఉన్నా, ఒక అడ్వకేట్గా నాకు చాలామంది చెప్తా ఉంటారు, పెళ్ళైన వారం రోజులకు, పెళ్ళైన 15 రోజులకు కూడా గ్యాప్స్ వచ్చి దూరం అయిపోయి ఓపెన్గానే, భయం లేదుగా, భక్తి లేదుగా. అరే సమాజం ఏమనుకుంటుంది, బంధువులు ఏమనుకుంటారు, మరి కుటుంబ సభ్యులు ఏమనుకుంటారు, మరి ఇప్పుడు ఇంత తొందరగా పెళ్ళైన తర్వాత మళ్ళీ ప్రపంచానికి అంతటికి చెప్పి మరి పెళ్లి చేసుకున్నాం కదా అనే భయం, భక్తి కూడా లేదు. ఒక్కనాడు ప్రపంచం ఏమనుకుంటుందో, సమాజం ఏమనుకుంటుందో అని వాళ్ళ జీవితం మొత్తం పనంగా పెట్టిన వీర వనితలని చెప్పొచ్చు అలాని. ఎందుకంటే నచ్చినా నచ్చకున్నా అక్కడ ఎన్ని ఇబ్బందులు పడ్డా అట్లా ఆ టైంలో ఒక్కసారి కట్టుకున్నాక ఇక మళ్ళీ ఇడిచిపెట్టేది ఏందన్నట్టుగా, మళ్ళీ అది ఎట్టబోతుందో ఏందో, మళ్ళీ ఎవరు దొరుకుతాడో అనే భయానికి ఉంటుండే. దీంతోపాటు తల్లిదండ్రులు కూడా అప్పుడు వద్దు బిడ్డ, ఎట్టి పరిస్థితులలో ఒకసారి చేసుకున్నాక ఇక కష్టమో నష్టమో భరించాలి, మార్చుకోవాలని చెప్పి ఒప్పించేటోళ్ళు. ఇప్పుడు ఏం తెలుసా, నువ్వు వచ్చేసేయి, నువ్వు వచ్చేసేయి బిడ్డ, నువ్వు చెప్పకు నాకు స్టోరీలన్నీ, బస్సు చదువుకొని బయలుదేళ్ళు, నేను చూసుకుంటా, ఇక వీడు కాకపోతే ఇంకొకడు. ఇగో ఈ టైపు అమ్మాయిల తల్లిదండ్రులు మొదలయ్యారు. అబ్బాయిల తల్లిదండ్రులు మూసుకొని ఉంటారు ఇవాళ రేపు, తెలుసా మీకు అది? అన్నీ భరిస్తున్నారు, అన్నీ మూసుకొని ఉంటున్నారు. అమ్మాయిల తల్లిదండ్రులు ఎట్లా హుషారయ్యారంటే, ఏం కాదు వాడు కాకపోతే ఇంకోటి అంటారు, లేకపోతే వాడిని కథ చూద్దాం పట్టు, వాడిని కథ పట్టిద్దాం పట్టు అని అంటూ ఉన్నారు. ఎందుకంటే కోర్టులు చట్టాలు కూడా వాళ్ళకు కొంత అనుకూలంగా ఉన్నాయి కాబట్టి. సో ఈ పరిస్థితులలో ఇక్కడ బ్రేకప్ అయిందని ఈ అబ్బాయి, ఒకవేళ అమ్మాయిలు బ్రేకప్ అయిపోయిందని చెప్పి లెటర్ రాయాలంటే ఎన్నిసార్లు రాష్ట్రాలు మీరు యాడ్ చేసుకో, ఎంతమందికి బ్రేకప్ అవుతుంది తెలుసా, ఎన్నిసార్లు బ్రేకప్ అవుతుంది తెలుసా? లగ్గమే వరకంటే 4 సార్లు బ్రేకప్ అయిపోతుంది. ఇది మహిళల్ని తక్కువ చేసి చూడట్లే, అందులో
ఎక్కువ శాతం జరిగే సమస్యలు నాకు తెలుసు కాబట్టి చెప్తాం. సో అమ్మాయిలకు బ్రేకప్లు అంటే ఇంకా చాలా ఉంటాయి, కానీ వాళ్ళు ఎప్పుడు చెప్పరు. అప్పుడు కాదు, ఎప్పుడు కాదు, ఎప్పుడు చెప్పరు. అది ఎవ్వరికి ఎరకలేదు, అది మొగానికి కాదు దేవునికి కూడా ఎరకలేదు. ఇక వాళ్ళకి ఎన్నిసార్లు బ్రేకప్లు అవుతాయో. కానీ అబ్బాయిల బ్రేకప్ అయితే ఇట్లా ఓపెన్గానే చెప్తారనేది బయట సోషల్ మీడియాలో విపరీతంగా మాట్లాడుకుంటూ ఉంటారు. సో అందుకే ఆ కేసులన్నీ వస్తున్నాయి కాబట్టి అట్లా ఈ టైంలో ఎవ్వరు కూడా కాంప్రమైజ్ అవుతలేరు. ఇప్పుడు నా జీవితానికి, నా సౌఖ్యానికి, నా సుఖానికి నేను ఎందుకు త్యాగం చేయాలి, ఇది కాకపోతే ఇంకోటి అని చెప్పి డైరెక్ట్గా నిర్ణయం తీసుకుంటారు. దీనికి కారణం ఒకటి, లైఫ్ స్పాన్ తగ్గింది మనుషులది. ఒకనాడు 100 ఏళ్ళు బతికిరు, తర్వాత 80 ఏళ్ళకి వచ్చింది, ఇప్పుడు 70 ఏళ్ళు 60 ఏళ్ళలా ఖతమైపోతా ఉంది. అందులో నువ్వు బాగా ప్రొడక్టివ్గా బతికేది ఒక 50 ఏళ్ళే. ఆ తర్వాత అంతా వయోభారము లేదా బాధ్యతలు, ఇక బీపీలు షుగర్లు తయారుంటాయి, ఒకటి ఇవన్నీ వేరే 50 తర్వాత. బట్ 50 మాత్రం ప్రొడక్టివ్గా బతుకుతావు. అందులో 20 ఏళ్ళు చదువులకు వాయే, 10 ఏళ్ళు ఉద్యోగానికి వాయే, ఒక 10 ఏళ్ళు లగ్గం చేసుకుంటూ ఒక 10 ఏళ్ళు సమాజం కోసం ప్రయత్నం చేస్తావు. గింతే. ఇక ఈ లైఫ్లో ఉండేది ఒక 20 ఏళ్ళే నీకు ప్రొడక్టివ్. సో ఈ ప్రొడక్టివ్ లైఫ్లో ఒక 10 ఏళ్ళు మళ్ళీ అది ఫ్యామిలీదే, పెళ్ళి, పిల్లలు, ఆ సంసారం, ఆ కథ. ఒక్క 10 ఏళ్ళు మాత్రమే నీ జీవితానికి దొరుకుతుంది. అది నువ్వు సమాజం కోసం ఉపయోగించగలిగినటువంటి టైం. సో ఈ 10 ఏళ్ళు, అందుకే ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంత తగ్గినటువంటి సందర్భంగా ఎవరితో నాకేందా, నా సుఖం నాది, అది ఆడోళ్ళు కానీ మొగోళ్ళు కానీ అట్లా తయారైపోయారు. నేను ఎంతమందిని విడిచిపెడితేంది, ఎంతమంది చేసుకుంటేంది, అది నా ఇష్టం, నా సొంతం అనే కాడికి వచ్చేసారు. అందుకే ఓపెన్గా ఉంటుర్రు, ధైర్యం చేస్తుర్రు. కరోనా తర్వాత అయితే ఇంకెక్కువైపోయింది. అయ్యేదేమున్నది, పోయేదేమున్నది, ఎవరితో మాకు వచ్చేది ఏందని ఓపెన్గా ఉంటారు. చాలామంది ఒకప్పుడు కొంత స్టేటస్ మెయింటైన్ చేసేటోళ్ళు, పక్కా స్టేటస్తో ఉండేటోళ్ళు. ఇలా ఎవ్వరు స్టేటస్ మెయింటైన్ చేస్తలే. డ్రెస్సులు కూడా పెద్దగా అంటే అట్లా వేసుకోవాలి, ఇట్లా వేసుకోవాలి లేదు, బంగారాలు కూడా నిజంగా ఒరిజినల్ వేసుకోవాలని లేదు, ఎట్లుంటే అట్లా నడిపిస్తుర్రు. కార్లలో పోవాలనే కాడికి వెళ్ళి క్యాబ్లో పోయినా నడుస్తుంది, ఆటోకి పోయినా నడుస్తుంది అనే కాడికి వచ్చేసారు. ఎందుకంటే ఫంక్షన్ హాల్ కూడా ఒకప్పుడు ఇంటి ముందర దిగాల్సి వస్తుంది కాబట్టి కారు ఇంటి దాకా పోవాలి, ఏది లగ్గం కోతే ఇంటి ముందు లగ్గం అయితే. కానీ ఇప్పుడు ఇంటి ముందర అయితే లేవు కదా, ఫంక్షన్ హాల్ కదా. వాడు అన్న రోడ్ పార్కింగ్ ఎన్నో పెడతారు కాబట్టి వాడు బస్కి వచ్చి దిగి కూడా టిప్ టాప్ తయారీ లోపలికి వస్తే కూడా వాడు అడిగేటోళ్ళు లేడు, కార్లో వచ్చినవా బస్కి వచ్చినవా అని. ఎందుకంటే ఎలా అట్లాంటి ఫెసిలిటీస్ పెట్టారు కాబట్టి. అయితే ఇక్కడ వ్యాలెట్ పార్కింగ్లు అవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఓపెన్గా ఎందుకు చెప్తున్నారు అనే దానికి నేను ఉదాహరణ అట్లా చెప్పిన. అంటే లైఫ్ స్పాన్ తగ్గడం వల్ల జనాలు ఏదానికి కూడా భయపడతలేరు, ఎట్లుంటే అట్లా ఏ జరుగుతుంది. సో భావోద్వేగాలను ఓపెన్గా చెప్పుకొస్తున్నారని రాసుకొచ్చారు. కాగా ఈ బ్రేకప్ లీవ్ లెటర్ నెట్టింట వైరల్ అవ్వగా ఆ ఉద్యోగి హానెస్టీని నెటిజన్లు సైతం మెచ్చుకుంటున్నారు. ఒకరైతే ఇంతకీ ఆ ఎంప్లాయీకి లీవ్ ఇచ్చారా అని సంస్థ సీఈఓని ప్రశ్నించగా ఆ మెయిల్ చదివిన వెంటనే ఇచ్చేశారని ఆయన బదులిచ్చారు. చివరికి ఆయన అడిగిరట, మరి సార్ అన్ని చెప్తున్నావు కానీ లీవ్ అని ఇచ్చినావా, పాపం బ్రేకప్ అయింది, ఆయన జరసేపు రిలాక్స్ అన్న కావాలి కదా, సో ఆయనకు లీవ్ ఇచ్చినావా అంటే ఇచ్చేసిన అని చెప్పేసిండట. ఇట్లా మెయిల్ రాగానే ఇచ్చేసిన అని చెప్పిండట. అన్నదాత మళ్ళీ ఆగం. గత నెలలోనూ భారీ వర్షాలకు తీవ్ర పంట నష్టం. చేతికొచ్చిన పత్తి, వరి పంటలు వర్షార్పణం అంటూ కూరగాయల పంటలు కూడా దారుణమైపోయాయి. పూల పంట అంటే కొంతమంది పూలు కూడా వేస్తారు, అవి కూడా ఖతమైపోయినాయి. ఏం లేవు చేతిలో. పత్తి, వరి, మొక్కజొన్న చివరి దశలో ఉంది. పెట్టుబడి అప్పు కౌలు ఎలా చెల్లించాలని ఆందోళన, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు. ఈ ప్రభుత్వం నిజంగా మొన్న సంవత్సరంన్నర కింద ఖమ్మంలో వచ్చినటువంటి వరదల సాయమే ఇప్పటిదాకా అందియలేదు నిజంగా చెప్పాలంటే.